తెలుగువారి తొలి పర్వదినం ఉగాది చైత్రశుద్ధ పాడ్యం నాడు జరుపుకునే నూతన సంవత్సర వేడుక. శిశిరం ముగిసి వసంతం ఆరంభమయ్యే రోజు అంటే ఆకురాలు కాలం నుంచి కొత్త చిగులతో ప్రకృతి పచ్చగా శోభాయమానంగా మారే కాలం. తెలుగు కాలచక్రంలో ఈ ఏడాది వచ్చే నూతన సంవత్సరం శ్రీ పరాభవ 60 సంవత్సరాల కాలచక్రంలో ఇది 40వ సంవత్సరం. పరాభవ అంటే అవమానం కాదు, ఓటమి అంతకంటే కాదు. ఆధ్యాత్మిక పరంగా అన్వయిస్తే పరాభవ అంటే పరివర్తన. మనలోని అహం, గర్వం, స్వార్థం వంటి దుర్గుణాలను జయించి విజ్ఞానం, వినయం, విజయం వైపు నడిపించే సద్గుణ కాలమే శ్రీ పరాభవ నామ సంవత్సరం యొక్క ఆంతర్యం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఉగాది పచ్చడి అనగానే తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు, వగరు రుచులు గుర్తుకొస్తాయి. ఈ 6 రుచుల సమ్మేళనం జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీక. అంతేకాదు ఔషధ గుణాలకు సంకేతం. షడ్రోపేతమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, ఆటుపోట్లను శక్తియుక్తులతో ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఉగాది పచ్చడితో కొత్త సంవత్సరం ఆరంభించడం మన సంప్రదాయం. ఇక పంచాంగ శ్రవణం అంటే కొత్త సంవత్సరంలో గ్రహాలు, నక్షత్రాల గమనం, తిథులు, రాశులు, వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది, శుభాలు, వింతలు, విశేషాలు అలాగే తెలియజేసేవి. దీనిని పంచాంగకర్తలు, సిద్ధాంతులు, పండితులు చదివి వినిపిస్తారు. పంచాంగం చదవడం వల్ల, వినడం వల్ల దైవానుగ్రహం కలుగుతుందని నమ్మకం. మావి చిగురు పలికే మాటలన్ కమ్మగా, కోకిలమ్మ పాడ కోమలముగా, వేప కొమ్మ పూత వేడుక చేయగా, శ్రీపరాభవమున శ్రీకరములు. మీకందరికీ శ్రీపరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. కరోనా మహమ్మారి గర్జించిన వేళ, మానవాళి విలువిల విలపించిన వేళ, గతి తెలియని వేళ, గమ్యం కానరాని వేళ, లోకం నిరాశ నిస్పృహల్లో మునిగిన వేళ. అప్పుడు మానవులలో పెరిగింది మానవత్వం, తొలగింది సంకుచిత్వం, వికసించింది మంచితనం, పెరిగింది సోదరభావం. నిలిచారు ముందు వరుస కార్మికులు వీరులై, ధైర్యం ఇచ్చారు వైద్య సిబ్బంది ధీరులై, శోధించి సాధించారు శాస్త్రవేత్తలు టీకా, దానితో పట్టింది కరోనా తిరుగుటప్ప. ఈ కవిత్వం కరోనా సమయంలో మనకి సహాయం చేసిన వాళ్ళందరికీ అంకితం. ఉగాది నాడు ప్రత్యేకంగా కవి సమ్మేళనాలు, చర్చాగోష్ఠులు నిర్వహించడం మన సంప్రదాయం. విదేశాల్లో ఉన్న, ఖండాంతరాల్లో ఉన్న మన తెలుగువారు మాత్రం ఆ సంప్రదాయాన్ని విడిచిపెట్టరు. శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేశం కాని దేశంలో ఉన్న మన ప్రవాసాంధ్రులు తాము రచించిన తెలుగు కవిత శీర్షికలను మనతో పంచుకుంటున్నారు. మరి ఒకసారి ఆలకిద్దాం. ముద్దబంతి పువ్వని, మందార అరవిందమని, కణులు కలవ రేకులని, సౌందర్యాన్ని చూసి మిడిసిపడే ఓ మగువ. గర్భంలో ఊపిరి పోసుకున్న నాటి నుంచి జీవిత చరమాంకం వరకు బాల్యం, కౌమరం, యవ్వనం దశల్లో చేదు అనుభవాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తూనే తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా జీవితంలో ఎన్నో పాత్రలు పోషించి కొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగును పంచే మహిళ. ఔన్నత్యాన్ని వర్ణిస్తూ టొరంటోలో ఉంటున్న ప్రవాసాంధ్రుడు విశ్వనాథ్ కౌశిక్ రాసిన మేలుకోవై మగువ మనసా కవిత శీర్షికని ఆయన మాటల్లో విందాం. ముద్దబంతి పువ్వని, మందార అరవిందమని, కనులు కలువరేకలని, నాసిక సంపంగియని, చెక్కిళ్ళు రోజాలని, చుబుకం చిరుమొగ్గని, జాజులన్నీ విరిసినట్టి తీగయ్య నీ నడుమని, విరులకున్న అందాలను నీ మేనుకు మేళవించి, పొగడి పొగడి విలిపించి మనసును మైమరపించి, పోతు తేనె తీగ ఓలే మరి పరువాలను కొల్లగొట్టి, పూలవోలి నీ బ్రతుకున వెలుగులు త్రుటి కాలమని, మనిషి మాటు మృగపు మాట మేలుకోవి మగువ మనస, మనిషి మాటు మృగపు మాట మేలుకోవి మగువ మనస. విత్తువి మొలకెత్తునప్పుడు పురుగుల బెడదను పడును, ఆకులు చిగురి అయినప్పుడు పిట్టల పొడుపెక్కువను, మొక్కై తానెదుగునప్పుడు మింగచూచు పశువులప్పుడు, వృక్షమై విస్తరించ ఆశ్రయమే తానన్నిటికీ, పిండముగా నుండగా నీ పీకనొక్కు ప్రణాళికలు, పిండముగా నీ ఉన్నప్పుడు నీ పీకనొక్కు ప్రణాళికలు, పసిపాపై ఎదుగుతుంటే అపహరణ ఆలోచన, పసిపాపై ఎదుగుతుంటే అపహరణ ఆలోచన,
వయసొచ్చిన నాటి నుండి కామపు దోషపు చూపులు, వయసొచ్చిన నాటి నుండి కామపు దోషపు చూపులు అన్నిటినీ తట్టుకొని నెట్టుకొని దిట్టమైన చెట్టువోలే, అన్నిటినీ తట్టుకొని నెట్టుకొని దిట్టమైన చెట్టువోలే, తల్లివి చెల్లివి ఇల్లాలివి నీవే అయినా అంత, నీ తోడులోని బ్రతుకంతా గడిపే ఈ జగమంతా, నీ తోడులోని బ్రతుకంతా గడిపే ఈ జగమంతా, చెప్పరు ఈ నిజమెవరు మేలుకోవే మగువ మనస, చెప్పరు ఈ నిజమెవరు మేలుకోవే మగువ మనస. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హమన్నారు మహాకవి శ్రీశ్రీ. అలా ఎలా అన్నారో తెలియదు కానీ చెట్టు చేమ, గట్టు పుట్ట ఇలా దేని మీదనైనా కవితలు రాస్తే సత్తా ఏకైక భాష మన తెలుగు భాష. ఉగాది పండగ సందర్భంగా ఎన్ఆర్ఏ సరోజ కోమరవోలు ఉగాది సిరి పేరిట ఒక కవిత శీర్షికను రచించారు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మనీ ప్లాంట్ని స్ఫూర్తిగా తీసుకొని అవకాశాలను అందిపుచ్చుకొని స్థిరంగా నిలబడాలని చెప్తున్నారు. మనిషి జీవితానికి మనీ ప్లాంట్కి ముడిపెట్టి రచించిన ఉగాది సిరి శీర్షికను ఆమె మాటల్లోనే ఆలకిద్దాం. పరాభవనామ సంవత్సరం అంటే గతంలోని పరాజయాలను తొలగించి విజయ తీరాలకు చేర్చే కాలం. అంటే ఈ ఉగాదిని పురస్కరించుకుని మనీ ప్లాంట్, మనీ ట్రీలతో సమన్వయం చేస్తూ ఒక చిన్న కవిత ఇక్కడ రాయడం జరిగింది. దీని శీర్షిక ఉగాది సిరి పరాభవనామ కవిత. పరాభవనామ సంవత్సరం పరిమళించగా ప్రకృతి మాత పచ్చని తోరణం కట్టగా వచ్చింది ఉగాది. పరాభవనామ సంవత్సరం పరిమళించగా ప్రకృతి మాత పచ్చని తోరణం కట్టగా వచ్చింది ఉగాది కొత్త ఆశల పల్లకీల. కిటికీ పక్కన కొమ్మ చాచిన మనీ ప్లాంట్, కిటికీ పక్కన కొమ్మ చాచిన మనీ ప్లాంట్ కష్టాల గోడలను దాటి విజయ తీగలా సాగమంటోంది. చిన్న నీటి చుక్కలోనైనా చిగురించే దాని తత్వం ఓటములను తట్టుకొని నిలబడమని చెబుతోంది ఈ సత్యం. ఇది సత్యం. వాకిట నిలిచిన ముడుల మనీ ట్రీ దృఢమైన సంకల్పంతో అదృష్టాన్ని పట్టమంటోంది. 5 వేళ్ల ఆకులతో ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తూ 5 వేళ్ల ఆకులతో ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తూ పరాభవాలను పారద్రోలి సిరిని ఇంట నిలపమంటోంది. పరాభవాలను పారద్రోలి సిరిని ఇంట నిలపమంటోంది. తీగలా అల్లుకుపోయే ప్రేమాభిమానాలు, చెట్టులా నిలబడే దృఢమైన ఆశయాలు. ఈ ఉగాది పంచభక్ష పరమాన్నం కాగా మీ ఇల్లు పచ్చని సిరులతో వెళ్లి విరియాలి నిరంతరం. ఈ ఉగాది పంచభక్ష పరమాన్నం కాగా మీ ఇల్లు పచ్చని సిరులతో వెళ్లి విరియాలి నిరంతరం. ఉగాది శుభాకాంక్షలు. ఇందులో వేప పువ్వు, తర్వాత షడ్రుచులన్నీ ఉంటాయి కదా, మామిడికాయ పులుపు ఉంటుంది, చింతపండు, బెల్లం, ఉప్పు, తర్వాత మిరియాలు అన్నీ కూడా కలుస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కవితలోని భావం ఏమిటయ్యా అంటే గనక మనీ ప్లాంట్ పరాభవాలను అంటే ఓటములను ఎదుర్కొని అతి తక్కువ వనరులతో కూడా ఎలా పైకి ఎదగాలో ఇది మనీ ప్లాంట్ ఒక తీగలాగా మనకు సూచిస్తుందన్నమాట. అయితే ఇంకా మనీ ట్రీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అంటే కాండం మీద ఉండే ముడులు ఉంటాయి, వాటిని తట్టుకుని ఒక శక్తివంతమైన వ్యక్తిత్వంగా ఎలా నిలబడాలో చూపిస్తుంది మనీ ట్రీ. అయితే ప్రకృతిని, పండుగను మరియు జీవిత పాఠాలను ఒక చోట చేర్చి కవిత్వం అల్లడం అనేది ఒక కళ అని కొంతమంది అంటారు. కానీ మనం ఏది చూస్తూ ఉంటామో ఆ చూసినటువంటి వస్తువుల మీద కొంచెం కేంద్రీకరణ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది మీ జీవితంలో సరికొత్త చిగుళ్ళు తొడిగి మనీ ప్లాంట్ వంటి ఎదుగుదలను, మనీ ట్రీ లాంటి సుస్థిరమైన ఐశ్వర్యాన్ని మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో సరోజ కొమరవోలు. కాలగమనంలో మనం ముందుకు మాత్రమే వెళ్ళగలం, వెనక్కి వెళ్ళడం అసాధ్యం. కానీ ఆలోచనతో వెనక్కి వెళ్ళగలం. అలా వెళ్ళినప్పుడు ప్రతి క్షణం ఒక జ్ఞాపకమే. ఆ జ్ఞాపకాల పందిరిలో ఎన్నో మధుర స్మృతులు, చేదు ఘటనలు గుర్తుకొస్తాయి. జ్ఞాపకాల అలలు తట్టినప్పుడు మదిలో రేగే అలజడి మాత్రం వర్ణనాతీతం.
గుండెలోతులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలను వెలికితీస్తూ ప్రవాసాంధ్రుడు రచించిన కవిత శీర్షిక మనసు పొరల్లో జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల సంపుటిని ఆయన మాటలోనే విందాం. తిరిగి తేలేని కాలాన్ని, ప్రయాణించిన దూరాన్ని మనసు పొరల్లో ఒడిసిపట్టుకునే అందమైన అనుభవాల పొందిక. నువ్వు రాసిన డైరీలోనూ బంధించిన దృశ్యాల్లోనూ కాదు, బతుకు భారమైనప్పుడు, మనోధైర్యం సడలినప్పుడు, మనసు నీరసించినప్పుడు మనకి తోడుగా, మనలోని తోడుగా చినుకులా మారి తడిపేస్తాయి, చిరునవ్వులు మొలకెత్తిస్తాయి, కళ్ళు చెమర్చేలా చేసి గతం ఎంత గొప్పదో గుర్తు చేస్తాయి, తండ్రిలా మారి చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తాయి, తల్లిలా హక్కుని చేర్చుకుంటాయి, స్నేహితుల్లా తోడు ఉంటాయి, తడబడిన అడుగులను గుర్తు చేస్తూ కొత్త దారులను వెతుక్కునేలా చేస్తాయి, ఓటమిలోని పాఠాన్ని, గెలిపి వెనకాల కృషిని, కష్టం తర్వాత వచ్చే విజయాన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తి జీవితంలోని ప్రతి మలుపు తనలో దాచుకుని మనసు తలుపులు తెరిచి చూపిస్తుంది. మరోసారి కావాలనిపించే అనుభూతుల్ని, దూరమైన ఆప్యాయతల్ని, కరిగిపోయిన బాల్యాన్ని తిరిగి తెచ్చే మాయాజాలం. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రయాణం రేపటికో మధుర జ్ఞాపకం అవ్వాలని గుర్తు చేస్తాయి. అందమైన బాల్యాన్ని, సొంతమైన బంధాలని, నీ తోడుగా ఉన్న నేస్తాల్ని, చిలిపి ప్రేయస్ని, ఇలా ఒకటేమిటి అనుభూతుల్ని, స్మృతుల్ని, దూరమైన ప్రతి వజ్రాన్ని ఏరి మనసు పొరల్లో పదిలంగా ఉంచుతుంది జ్ఞాపకం. జీవితం ఓ ఇంద్రధనస్సు, అలాగే జ్ఞాపకాలు ఓ షడ్రుచుల సమాహారం. అందులో జీవిత మాధుర్యాన్ని తెలియజేసే ప్రతి రుచి ప్రత్యేకమే. గాలిలా కనిపించకపోయినా, రోజు చెవిలో వినిపించకపోయినా, నీ పాదం ఎంత దూరం ప్రయాణించినా జ్ఞాపకాలు అనే ఈ అలల కెరటాలు తాకుతూనే ఉంటాయి. అందుకే నాలోని ఓ నేస్తమా, వాన తర్వాత వచ్చే మట్టి వాసనలా నువ్వు నాకెప్పటికీ ప్రత్యేకం. వృక్షో రక్షితి రక్షితః అంటారు పెద్దలు. మనం చెట్లను కాపాడితే ఆ చెట్లే మనకు బతుకునిస్తాయి, కాపాడతాయి అన్నదే అందులోని పరమార్థం. మనిషి జీవితంలో చెట్టు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో, చెట్టుకి మనిషికి మధ్య ఎంతటి అవినాభావ సంబంధం ఉందో తెలియజేస్తూ ఎన్ఆర్ఐ మధుబాల గురజాడ కరవతి గారు రచించిన చెట్టు కవిత శీర్షిక చూస్తే తేటతెల్లమవుతుంది. ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాసిన ఈ కవితని ఆమె మాటల్లోనే విందాం. చెట్టే కదా అని నన్ను తేలిగ్గా కొట్టి పారేయకు, చెట్టే కదా అని నన్ను తేలికగా కొట్టి పారేయకు. నీవు పుట్టినప్పుడు నిన్ను ఊపిన ఉయ్యాలలో నేనున్నాను, నువ్వు పుట్టినప్పుడు నిన్ను ఊపిన ఉయ్యాలలో నేనున్నాను. చిన్నప్పుడు నువ్వు వాడుకున్న కొయ్య బొమ్మలలోనూ నేనున్నాను, చిన్నప్పుడు నీ వాడుకున్న కొయ్య బొమ్మలలోనూ నేనున్నాను. మీ ఇంటికి అందం తెచ్చే సామానులోనూ నేనే ఉన్నాను. అయినా మీరు చెట్టే కదా అని తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. మీకు బలాన్నిచ్చి ఆరోగ్యం పెరగడానికి కావలసిన ఆహారంలో నా అనుజులున్నారు, మీకు బలాన్నిచ్చి ఆరోగ్యం పెరగడానికి కావలసిన ఆహారంలో నా అనుజులున్నారు. మీకు జీవాధారమైన ప్రాణవాయువునిచ్చేది కూడా నా అగ్రజులే. గాలిలోని బొగ్గు పులుసు వాయువుని పీల్చి ఆమ్లజనిని మీకు మా వంశీయులే ఉచితంగా ఇస్తున్నారు. వాతావరణ సంతులతని, పర్యావరణ వ్యవస్థని మా వృక్షజాతే కాపాడుతోంది. అయినా మీరు చెట్టే కదా అని తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. రైతన్న పొలం దున్నడానికి వాడే నాగలి కాడి నేనే, రైతన్న పొలం దున్నడానికి వాడే నాగలి కాడి నేనే. పంటను ఇంటికి మోసుకొచ్చే జోడెద్దుల బండి చక్రం నేనే, పంటను ఇంటికి మోసుకొచ్చే జోడెద్దుల బండి చక్రం నేనే. నీకు నీడనిచ్చే నీ ఇంటి దూలాన్ని నేనే, నీ మానాన్ని కాపాడే బట్టను నేనే. నీకు నీడనిచ్చే నీ ఇంటి దూలాన్ని నేనే, నీ మానాన్ని కాపాడే బట్టను నేనే. సేదదీరడానికి నీడనిచ్చే చెట్టును నేనే, ఆకలి బాపే పండునిచ్చే తరుగును నేనే. అయినా మీరు చెట్టే కదా అని తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. పెళ్ళి పేరంటాలలో పందిరి నేనే, మధురగానం వినిపించే వేణువు నేనే. పెళ్ళి పేరంటాలలో పందిరి నేనే, మధురగానం వినిపించే వేణువు నేనే. ఇంటికి భద్రతనిచ్చే కంచిని నేనే, మీ బ్రతుకులకు తెరువును నేనే. ఇంటికి భద్రతనిచ్చే కంచిని నేనే, మీ బ్రతుకులకి తెరువుని నేనే. అయినా మీరు చెట్టే కదా అని తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. మీ జీవిత అంతిమ యాత్రలో మిమ్మల్ని మోసే పాడిని నేనే, మీ జీవిత అంతిమ యాత్రలో మిమ్మల్ని మోసే పాడిని నేనే. మీ కాయాన్ని కాల్చి మీకు విముక్తినిచ్చే కట్టెను నేనే, మీ కాయాన్ని కాల్చి మీకు విముక్తినిచ్చే కట్టెను నేనే. ఇప్పటికైనా ఈ నిజాన్ని గ్రహించు, నీ బాగు కోసం మొక్కల్ని పెంచు. ఇప్పటికైనా ఈ నిజాన్ని గ్రహించు, నీ బాగు కోసం మొక్కల్ని పెంచు. మనిషిపై జన్మించినందుకు నీ వంతు రుణం తీర్చు.
నమస్కారం. వాన చినుకులు మేలను తాకితే భూమి పులకరించదా? ప్రకృతి పరవశించదా? తొలకరి చినుకుకు తన్మయత్వం కానివారెవరుంటారు? అలాంటి వాన చినుకులను తన కవితలో ఒడిసి పట్టారు కెనడాకు చెందిన సువర్ణ విజయలక్ష్మి. నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఆమె రాసిన వాన చినుకులు కవితల జల్లులని మనపై కురిపించారు. ఆమె మాటల్లో విందాం. ఆకాశమున విహరించు జిలుగు నీటి తరగ ఒకటి మబ్బుల తలగడ వదలి తలను తిప్పి చూసింది. మెత్తని మేఘము పక్కన ఒత్తిగిలి ఒరిగింది. నెమ్మదిగా శయ్యను దిగి నేల వైపు పయనించ వన్నెలన్నీ ఒలుకంగా విలాసమున ఒళ్ళు విరిచి చిటపటయని చినుకులతో ఒకటొకటిగా జారుచు చిరు చిరు జల్లుల వానగా అచటచట కురియుచు వయ్యారపు వగలతోడ విందు చేయ వెడలింది. వయ్యారపు వగలతోడ విందు చేయ వెడలింది. ఏటవాలు ఎండలోన సూటిగాను పడుతువాన సూర్యకిరణ కాంతులతో పగడాలుగా జారింది. ఎండవాన కలయికతో తుళ్ళింతల తేలింది. నల్ల మబ్బు కప్పుకున్న వర్షకాల వేళయందు నీలిరంగు నీలాలుగా నేల జారి మురిసింది. హరితవన్నె నిండియున్న వనమునందు చిట్టివాన పచ్చని ఆకులపైన పచ్చలుగా నిలిచింది. తెల్ల మబ్బు నుండి వెడలి పట్ట పగటి సమయాన తళతళ మెరిసే సన్నని ముత్యాలుగా రాలింది. నిశిరాత్రి వేళలోన నింగి వదలి చినుకులు నిగనిగలాడే నలుపు పూసలుగా మెరిసినవి. ధడధడ పిడుగుల మోతతో కలసి కురిసిన వేళ వడిగా రాలిన వర్షము దడదడమని దూకింది. మెరుపులతో మేళవించి మిలమిలలు రంగరించి జలతారు తీగలతో పొరల తెరలు వేసింది. గర్జించే మేఘముతో జత కట్టిన గాడ్పులతో బడబడమని జడివానగ గడగడలాడించింది. కుండపోత వర్షముగా గుండెల దరజేసి వాన ఎడతెరిపి లేకుండా ఎల్లలను దాటింది. చల్లని ప్రాంతమున రాలి కొల్లలుగా దిగజారగా తెల్ల తెల్లని తలగడగా మంచు పరుపు పరిచింది. శ్రావణ మాసములో నా సాయంత్రపు వేళలలో పేరంటపు ముత్తైదుగా చిరుజల్లుగా కురిసింది. చిటపట చినుకుల వాన చిందులు వేయుచు జారి ఆకాశాన అందమైన హరివిల్లును నిలిపింది. ఆకాశాన అందమైన హరివిల్లును నిలిపింది. హరివిల్లును నిలిపింది. ప్రకృతికే కొత్త అందాన్ని తీసుకొచ్చేవి సీతాకోక చిలుకలే. ఉండే 4 రోజులైనా చూసేవారికి కనువిందు చేస్తాయి. అందానికి ప్రతీకగా ఆనందానికి స్ఫూర్తిగా నిలిచే సీతాకోక చిలుకలను వర్ణిస్తూ కెనడాకు చెందిన మణి మల్లవరపు రాసిన సీతాకోక చిలుకల కవితని ఒకసారి చూద్దామా? సప్తవర్ణములను సమీకరించి విధాత సృజించినట్టి మేటి వింత సీత కోక కాని సీతాకోక చిలుక. పక్షి కాదు కాని పైకి ఎగురు, పువ్వు పువ్వున వ్రాలి మకరందమును గ్రోలు. జీవించు 4 దినములైన కనుల విందు సేయు కమనీయముగా సృష్టి యందు స్ఫూర్తిదాయకముసుము సర్వజనులకు సంతసమునే పంచు. చూసారు కదండి, మన ప్రవాసాంధ్రులు ఏ దేశంలో ఉన్నా ఏ ఖండంలో ఉన్నా తెలుగు భాష గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని ఇలా చాటుతూనే ఉన్నారు. శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ
తాము రచించిన కవితలని తెలుగు వారందరితోనూ పంచుకున్నారు. ప్రేక్షకులకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం.